హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. పర్సంటేజ్ ప్రాబ్లమ్స్లో మనం ఎక్కువగా 3 మోడల్స్ చూస్తుంటాం. అవి ఏంటంటే మోడల్ 1లో ఏంటంటే ఇనీషియల్ వాల్యూ ఇస్తాడు, పర్సంటేజ్ ఇస్తాడు, ఫైనల్ వాల్యూ ఏంటి అని అడుగుతాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఇనీషియల్ వాల్యూ, పర్సంటేజు, ఫైనల్ వాల్యూ. చాక్లెట్ ప్రైస్ ఇనీషియల్గా 200 ఉందంట. తర్వాత సడన్గా 50% ఇంక్రీజ్ చేశారంట. ఫైనల్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. ఇనీషియల్గా 200 ఉందంట, 50% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. సో 200లో 50% 100, 50% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. సో ఈ 200కి ఈ 50% వాల్యూ 100 యాడ్ చేస్తాం. సో 200 + 100 300 వస్తుంది. సో ఫైనల్ వాల్యూ అంటే ఫైనల్ ప్రైస్ ఆఫ్ ది చాక్లెట్ 300 రూపీస్ అవుతుంది. ఒకవేళ 50% డిక్రీజ్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 200 - 100 చేస్తాం. సో ఫైనల్ ప్రైస్ 100 రూపీస్ వస్తుంది. ఈ పర్సంటేజ్ మనం ఇనీషియల్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఇనీషియల్ వాల్యూ ఇచ్చేసాడు. సో మనకి ఇనీషియల్ వాల్యూ తెలుసు కాబట్టి ఈ పర్సంటేజ్ ఇనీషియల్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఫైనల్ వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ ఇనీషియల్ పాపులేషన్ ఇచ్చి, ఇనీషియల్ శాలరీ ఇచ్చి, ఇనీషియల్ ఇన్కమ్ ఇచ్చి, తర్వాత ఒక 50% ఇంక్రీజ్ అవుతుంది, 10% ఇంక్రీజ్ అవుతుంది, 20% డిక్రీజ్ అవుతుంది. సో ఇలా అడిగితే మనం ఈ పర్సంటేజ్ని ఈ ఇనీషియల్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఫైనల్ వాల్యూ వస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ అనమాట. ఈసారి ఇంకో మోడల్ చూద్దాం. ఈసారి ఇనీషియల్ వాల్యూ ఇస్తారు, ఫైనల్ వాల్యూ ఇస్తారు, పర్సంటేజ్ అడుగుతారు. ఇది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఈసారి ఇనీషియల్ ప్రైస్ ఆఫ్ ది చాక్లెట్ 400 రూపీస్, ఫైనల్ వాల్యూ అంటే ఫైనల్ ప్రైస్ ఆఫ్ ది చాక్లెట్ 440 రూపీస్. సో ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నారు. మీరు ఇక్కడ చాక్లెట్ బదులు ఏదైనా తీసుకోండి. సో ఇనీషియల్ పాపులేషన్ ఎంత, ఫైనల్ పాపులేషన్ ఎంత, ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది. లేకపోతే ఇనీషియల్ శాలరీ ఎంత, ఫైనల్ శాలరీ ఎంత, ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది. సో ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ అనమాట. ఇక్కడ మనకి ఇనీషియల్ వాల్యూ తెలుసు, ఫైనల్ వాల్యూ తెలుసు. అప్పుడు పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, 40 ఇంక్రీజ్ అయింది. 400 నుంచి 440 అంటే 40 ఇంక్రీజ్ అయింది. ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అయింది, 400 నుంచి ఇంక్రీజ్ అయింది. సో బై 400 పర్సంటేజ్లో చెప్పమంటున్నారు కాబట్టి ఇంటూ 100 చేస్తాం. సాల్వ్ చేస్తే మనకి 1s 10s, 1/10 ఇంటూ 100 10%. సో 10% ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఈ ఇంటూ 100 మ్యాక్సిమం డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. మనం ఈ 2 నెంబర్స్ని క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు ఒక ఫ్రాక్షన్ వస్తుంది. 1/10, 2/3 ఇలా ఫ్రాక్షన్స్ వస్తాయి అన్నమాట. సో మనకి ఫ్రాక్షన్ వాల్యూస్ ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం ఫ్రాక్షన్స్ హెల్ప్ తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. అంటే అక్కడ ఇచ్చిన నెంబర్స్ని బట్టి ఇప్పుడు ఏ 1/25 వచ్చింది అనుకోండి, అప్పుడు 25 1s 25 4s క్యాలిక్యులేట్ చేస్తాం, 4% వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఏ 4/14 వచ్చిందనుకోండి, మీరు ఈ 100ని డిస్టర్బ్ చేశారనుకోండి, 2 7s 2 50s ఇలా డిస్టర్బ్ చేస్తే 4/7 ఇంటూ 50 మళ్ళీ క్యాలిక్యులేషన్ ఎక్కువైపోతుంది. అలా కాకుండా ఈ 100ని డిస్టర్బ్ చేయకుండా ఈ 2 సాల్వ్ చేస్తే 2 2s 2 7s. ఈ 2/7 ఫ్రాక్షన్ వాల్యూకి మన పర్సంటేజ్ వాల్యూ ఆల్రెడీ చదువుకున్నాం. సో 2/7కి 28.57 వస్తుంది పర్సంటేజ్. సో ఇక్కడ ఈ 2 నెంబర్స్ని సాల్వ్ చేస్తే మనకు తెలిసిన ఫ్రాక్షన్ వాల్యూస్ వస్తున్నాయి అనుకోండి, సింపుల్గా అలా చేస్తాం. అలా కాకుండా ఇక్కడ డినామినేటర్లో ఏ 25 50 అలా ఉన్నాయనుకోండి, అప్పుడు 100ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఇనీషియల్ వాల్యూ ఇచ్చి, ఫైనల్ వాల్యూ ఇచ్చి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది అని అడిగితే మనం ఏం చేస్తామంటే ఇనీషియల్ వాల్యూకి ఫైనల్ వాల్యూకి మధ్య ఉండే డిఫరెన్స్ బై ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతుంది, ఇనీషియల్ వాల్యూ నుంచి ఇంక్రీజ్ అవుతుంది, లేకపోతే ఇనీషియల్ వాల్యూ నుంచి డిక్రీజ్ అవుతుంది. సో బై ఇనీషియల్ వాల్యూ తీసుకుంటాం ఇంటూ 100. పర్సంటేజ్లో అడుగుతున్నారు కాబట్టి ఇంటూ 100 చేస్తాం. అప్పుడు మనకి పర్సంటేజ్ వస్తుంది. ఇనీషియల్ వాల్యూ కంటే ఫైనల్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, ఇంక్రీజ్ అయింది అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఇనీషియల్ వాల్యూ కంటే ఫైనల్ వాల్యూ తక్కువ ఉందనుకోండి, సో తగ్గింది, వాల్యూ తగ్గింది, సో పర్సంటేజ్ డిక్రీజ్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు థర్డ్ మోడల్ వచ్చేసి పర్సంటేజ్ ఇస్తారు, ఫైనల్ వాల్యూ ఇస్తారు, ఇనీషియల్ వాల్యూ ఎంత అని అడుగుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. చాక్లెట్ ప్రైస్ 10% ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫైనల్ ప్రైస్ 220 రూపీస్ అయింది. ఇనీషియల్ ప్రైస్ ఆఫ్ ది చాక్లెట్ ఎంత అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఇనీషియల్ ప్రైస్ ఎంత ఉంది, ఎంతకంత ఉంది. సో ఈ ఇనీషియల్ ప్రైస్ మీద 10% ఇంక్రీజ్ చేశారు. ఆ 10% ఇంక్రీజ్ చేయడం వల్ల ఫైనల్ ప్రైస్ 220 రూపీస్ అయిందంట. సో ఇనీషియల్ ప్రైస్ ఆఫ్ ది చాక్లెట్ ఎంత అని అడుగుతున్నారు. మనం ఏం చేస్తామంటే ఈ ఇనీషియల్ వాల్యూని లేకపోతే ఈ ఇనీషియల్ ప్రైస్ని 100% అని తీసుకుంటాం. ఇదే మనకు కావాలి. ఇనీషియల్గా 100% ఉంది, తర్వాత 10% ఇంక్రీజ్ చేశారు. సో 10% ఆఫ్ 100 10% వస్తుంది.
సో ఫైనల్గా 100% ప్లస్ 10% 110% అవుతుంది. ఇనీషియల్గా 100% ఉంది, 10% ఇంక్రీజ్ అయ్యి అది ఫైనల్గా 110% అవుతుంది. సో ఈ ఇనీషియల్ వాల్యూ మీద 10% ఇంక్రీజ్ అయ్యి ఫైనల్గా 220 అయిందంట. సో ఫైనల్ 110% 220. సో ఇక్కడ ఇంటూ 2 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 2 అవుతుంది. 100 ఇంటూ 2 200. సో ఇనీషియల్ వాల్యూ 200 వస్తుంది. సో ఇనీషియల్గా 200 ఉంది, 10% ఇంక్రీజ్ అయింది. సో 200లో 10% అంటే 20. సో 20 ఇంక్రీజ్ అవుతుంది. 200 ప్లస్ 20 220. సో ఫైనల్గా 220 అయింది. మనం ఈ పర్సంటేజ్ అనేది ఫైనల్ వాల్యూస్ మీద క్యాలిక్యులేట్ చేయకూడదు, ఇనీషియల్ వాల్యూస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ ఇనీషియల్ వాల్యూ తెలియదు కాబట్టి ఇనీషియల్ వాల్యూని 100% అని తీసుకుంటాం. సో 10% ఇంక్రీజ్ అంటున్నాడు కాబట్టి 100% ప్లస్ 10% 110% అవుతుంది ఫైనల్గా. ఈ 110% 220 అంటున్నాడు ఫైనల్ వాల్యూ. సో ఈ 110% 220 అవుతుంది. తర్వాత ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఇనీషియల్ వాల్యూ వస్తుంది. అంటే క్వశ్చన్స్ ఇలా అడుగుతారనమాట, 10% శాలరీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల నాకు ఫైనల్ శాలరీ ఎంత వస్తుంది, ఇనీషియల్ శాలరీ ఎంత, లేకపోతే 20% ఇన్కమ్ తగ్గడం వల్ల నాకు ఫైనల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఇనీషియల్ ఇన్కమ్ ఎంత వచ్చేది, ఇలా అడుగుతారనమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ ఇలా ఈక్వేషన్ ఫామ్లో రాసుకొని సాల్వ్ చేస్తామన్నమాట. ఓకేనా. సో మోడల్ 1లో ఈ పర్సంటేజ్ ఇనీషియల్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి ఇనీషియల్ వాల్యూ తెలుసు కాబట్టి ఈ పర్సంటేజ్ని ఇనీషియల్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేసేస్తే మనకు ఫైనల్ వాల్యూ వచ్చేస్తుంది. మోడల్ 2లో ఇనీషియల్ వాల్యూ తెలుసు, ఫైనల్ వాల్యూ తెలుసు, పర్సంటేజ్ కావాలి. ఇనీషియల్ వాల్యూకి ఫైనల్ వాల్యూకి మధ్య ఉండే డిఫరెన్స్ బై ఎక్కడి నుంచి తగ్గుతుంది లేదంటే ఎక్కడి నుంచి పెరుగుతుంది, ఇనీషియల్ వాల్యూ నుంచి పెరుగుతుంది లేదంటే ఇనీషియల్ వాల్యూ నుంచి తగ్గుతుంది. సో బై ఇనీషియల్ వాల్యూ వేస్తాం. పర్సంటేజ్లో అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తాం, అప్పుడు మనకి పర్సంటేజ్ వస్తుంది. మోడల్ 3లో ఇంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల లేకపోతే ఇంత పర్సంటేజ్ డిక్రీజ్ అవ్వడం వల్ల ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది, ఇనీషియల్ వాల్యూ ఎంత అని అడుగుతారు. అప్పుడు మనం ఈక్వేషన్ అలా తీసుకుని సాల్వ్ చేస్తాం అనమాట. ఓకేనా.